హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్. ఈ బండి అయితే మన సబ్స్క్రైబర్ బండి అనమాట. ఇంకా మన మహేష్ అనేది మన వీడియో చూస్తుంటాడు అన్న. ఈ అన్న బండి ఇది అన్న ఏడు నుంచి వచ్చినా కోదాడ నుంచి మన కోసం అయితే బండి తీసుకొచ్చిన అన్న ఇక్కడికి. మనం పెయింటింగ్ చేసాము, వైట్ బార్డర్ వచ్చింది దానికైతే. ఇంకా వైట్ బార్డర్, బంపరు, ఇంకా చిన్న చిన్న టచ్అప్ ఉండి అన్ని చేసేసిన బండికి అయితే. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మన బండి వచ్చేసి వాటర్ సర్వీసింగ్ చేపించడానికి అయితే లేట్ అయిపోయింది. దానివల్ల ఇప్పుడు అయితే ఈ రోజు అయితే మనం వైరింగ్ ఎలక్ట్రిషియన్ వర్క్ చేపిస్తున్నాం చూడండి. ఇంకా ఈ రోజు ఎలక్ట్రిషియన్ వర్క్ అయిపోతే మన రేపు పొద్దుగాల వచ్చేసి మన వైట్ బార్డరు, ఈ పైన పైపులకి, ఈ కొండలకి అన్నిటికీ అయితే టచ్అప్ చేయాలి. దానికైతే ఈ రకంగా అయితే చూపించుకుని వచ్చారు అన్న వాళ్ళతో బయట. ఇంకా మన దగ్గరికి అయితే ఓన్లీ పెయింట్ కోసం అయితే వచ్చేసింది. ఇంకా ఈ బండి వచ్చేసి మన మహేష్ అన్న వాళ్ళు సబ్స్క్రైబర్ అనమాట. దానికి ఒకటి హార్ను, ఒక రెండు అయితే లైట్ ఫిట్ చేపిస్తున్నాను. ఈ రకంగా అయితే మనం అయితే ఎంగ్లర్కి అయితే మన పేస్ట్ లప్ అయితే పెట్టేసి ఇంకా వైట్ పెయింట్ అయితే వేస్తాం చూడండి. కింద మీదైతే బ్రౌన్ కొట్టాలి. ఫస్ట్ అయితే టేప్ వేసేది మొత్తం ఇది రేడియంకి అయితే. ఇంకా టేప్ ఎందుకు వేయాలంటే మళ్ళీ దాని వైట్ పడుతుంది కాబట్టి ఇంకా టేప్ వేసుకోవాలి ఫస్ట్ టైం ముందనే. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మనం ఐచర్ బ్రౌన్ కలర్ వేస్తాం చూడండి. పైన యాంగులర్కి, కొండలకి, ఆ పైపులకి అన్నిటికైతే ఫస్ట్ అయితే ఐచర్ బ్రౌన్ వేసుకోవాలి. ఆ పెయింట్ ఆరిన తర్వాత మళ్ళీ టేప్ వేసి మళ్ళీ కింద అయితే వైట్ పెయింట్ వేయాలి. ఇంకా మన అన్న వచ్చేసి మన అన్ని ఇంకా ఎక్కడ నట్లు లూజ్ ఉన్నాయి కదా, అవన్నీ ఫిట్టింగ్ అయితే చెప్పించుకుంటున్నాడు. ఇంకా మనం వచ్చేసి లెఫ్ట్ సైడ్లో అయితే ఒక పైప్ అయితే బెండ్ అయిపోయింది చూడండి, సైడ్ మీదది. ఇంకా రెండు పైప్ మీరు కూడా పగిలిపోయినాయి, అవి కూడా కొత్త తీసుకొచ్చినాము అనమాట. ఇక మావాడితే ఇంకా టేప్ అయితే వేసి ఎక్కడెక్కడ అన్ని రెడీ ఉంది, నంబర్ పెట్టుగా అన్నిటికైతే టేప్ వేసి కవర్ వేస్తుండు ఖరాబ్ కాకుండా. మళ్ళీ మనం వచ్చేసి వెనక డోర్ కూడా కలర్ అయితే కొడుతున్నాం చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మొత్తం పెయింటింగ్ అయిన తర్వాత మళ్ళీ టేపర్లే మొత్తం తీసేయాలి, అప్పుడు మనకైతే కల్పిస్తుంది లుకింగ్. ఇప్పుడు చూస్తున్నా మన బంపర్ కూడా వైట్ వేస్తున్నాము, దాని మీద టేప్ వేసాను అనమాట. ఈ బంపర్ ఎట్లా వేస్తున్నామంటే మన వీ షేప్లో వేస్తున్నాం అనమాట. దీనికైతే పెయింట్ ఇంకా ఫుల్ బంపర్ రాదు, మీదైతే కొద్దిగా వదిలేస్తాం చూడండి. ఇంకా మీకు టేప్ తీసిన తర్వాత కనిపిస్తుంది ఎట్లా ఉంది లుకింగ్ అని. ఈ రకంగా అయితే మనం టేప్ అన్ని వేసేసి ఇంకా వైట్ పెయింట్ అయితే కొడతాం చూడండి బంపర్కి. ఇప్పుడు మన పైన నేమ్ బోర్డు కదా, నేమ్ బోర్డు కూడా వైట్ చేస్తాం అనమాట. ఇంకా వైట్ వేసే దాని తర్వాత నేషనల్ పర్మిట్ రాసుకుంటారు. బంపర్ కూడా ఎన్పీ అన్ని ఆల్ ఇండియా పర్మిట్ కదా బండి. ఇంకా దానికోసం అయితే ఇంకా వైట్ కొట్టేసి ఇంకా మన దానికైతే ఎన్పీని రాస్తారు చూడండి. ఈ రకంగా అయితే బోర్డుకి అయితే పెయింట్ అయిపోతుంది వైట్ పెయింట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా పెయింట్ వేసి స్ప్రే పెయింట్ వేసినప్పుడు అటు పెయింట్ పడుతూ ఉంటుంది, జాగ్రత్త చూసుకోవాలి. ఒకవేళ గ్లాస్ మీద పడితే కూడా మళ్ళీ దానికైతే తుడుచుకోవాలన్నమాట. తర్వాత మన తర్పంతో ఎంబడి తుడిస్తే క్లీన్ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడు, పెయింట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఎక్స్ట్రా పెయింట్ పడుతుందో దానికైతే క్లీన్ చేసుకోవాలి మంచిగా, లేకుంటే మళ్ళీ ఆరిపోతే మళ్ళీ పెయింట్ అయితే పోదు. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై హింద్.